నిత్యం యోగా సాధన ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని ఈ నెల 21వ తేదీన జరిగే 11వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని స్వచ్ఛ భారత్ యోగా మండలి గురువర్యులు హనుమంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాకినాడ నగరపాలక సంస్థ 3వ డివిజన్ పరిధి సురేష్ నగర్ పార్కులో నరేంద్ర మోడీ 11వ ఏళ్ల పాలనా ఉత్సవాల కమిటీ సభ్యుడు ప్రపంచ యోగా దినోత్సవం ఇన్ఛార్జ్ తొమ్మలపల్లి నారాయణరావు ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ యోగా మండలి సౌజన్యంతో యోగా సాధన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి బీజేపీ నాయకులు తొమ్మలపల్లి నారాయణరావు అధ్యక్షత వహించగా యోగా గురువర్యులు హనుమంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న వారితో ప్రాణాయామం, యోగా ఆసనాలను సాధన చేయించారు. ఈ సందర్భంగా యోగా గురువు హనుమంత్ రెడ్డి, స్వచ్ఛ భారత్ యోగా మండలి అధ్యక్షులు వంగశేషు, డాక్టర్ వీర్రాజు, బీజేపీ నాయకులు కట్టె సత్యనారాయణ, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, పెద్దిరెడ్డి రవికిరణ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన యోగా దినోత్సవం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ యోగా సాధన చేసి ఆరోగ్యవంతులుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుండల సాయి కుమార్ యాదవ్, చిన్న అప్పాజీ, కాలధన్ రాజు, పక్కి మణబాల, మేడిశెట్టి సత్యనారాయణ, బీఓసీ మూర్తి, త్రిమూర్తుల రాజు, తొమ్మలపల్లి వెంకటేశ్వరరావు, పుట్టా గాంధీ, డేగల వీరభద్రారావు, నాగం దేవికుమార్, పాండురంగారావు, నాగేశ్వరరావు, పార్దు, ఓలేటి రాము, ముమ్మడి నాగు తదితరులు పాల్గొన్నారు. ఆ ఉద్దేశం మీద మేము స్వచ్ఛ భారత్ యోగా మండలి అని చెప్పి ఒక బాడీ రిజిస్టర్ చేసి అందులో మేము ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈ వాల్ పోస్ట్ వెనకాల ఏదైతుందో బాడీ గారిది 2014 నుంచి తర్వాత నుంచి కూడా మేము ఊరు కూడా టౌన్ అంతా పెట్టాం. ఇదేంటంటే సుమారు కాకినాడ జనాభా 4 లక్షల మంది ఉంటే కనీసం 400 కూడా చేయట్లేదు, యోగా కార్యక్రమం చేయట్లేదు. కాబట్టి నేను ఒక కార్యక్రమం కింద పైకి తీసుకెళ్ళాలని చెప్పి ముందుకు తీసుకురావాలని చెప్పి మేము కార్యక్రమం తలపెట్టి మన గురుగారు అయినటువంటి హనుమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా చక్కగా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రజలు కానీ ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని కానీ తర్వాత ఈ సమయాన్ని కానీ మీరు ఉపయోగించుకొని మార్నింగ్ 5 కల్లా మన స్వచ్ఛ భారత్ యోగా మండలికి ప్రవేశిస్తే ఒక 1.5 అవర్ చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా మాతో ప్రయాణం చేసినందుకు చేస్తారని చెప్పి భావిస్తూ వచ్చిన తర్వాత యోగా ఒక ఇంపార్టెంట్ చెప్పి మనందరినీ కూడా ఒక ఆరోగ్య ఉద్దేశంతో నిలబెట్టారు. దానివల్ల ప్రపంచ దేశాలకు కూడా మన దేశానికి గౌరవం పెరిగింది. వాళ్ళ ముందు కూడా ఈ రోజున భారతదేశం స్టార్ట్ చేసిన యోగాని ప్రపంచ దేశాలు కూడా అలగిస్తున్నాయి. చాలా నిజంగా ఆ విషయంలో మనందరూ కూడా మోడీ గారికి ధన్యవాదాలు చెప్పాలి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే భారతీయులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళ అన్ని రకాలుగా దేశం ముందుకెళ్తున్న దేశంతో నిలబెట్టారు. సో ఆ విషయంలో ఈ కార్యక్రమాన్ని మనం ఎప్పుడు కూడా చేసుకుంటున్నాం. ఈ 11 ఏళ్ళ నుంచి ఇప్పుడు రేపు విశాఖపట్నంలో కూడా 21st ని సుమారుగా 5 లక్షల మందితో ఒకే వేదికపై యోగా చేస్తున్నారంటే ఎంత ఆలోచించండి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. సో అందులో భాగంగా మా బీజేపీకి, మా కార్యక్రమం అందరికీ అంటే పార్టీ అందరికీ పేరున చెప్పుకుంటూ మీ ఆరోగ్యం కూడా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. సింధూర్ గానీ, మన కరోనా టైంలో వ్యాక్సిన్ గానీ, ఉచిత వ్యాక్సిన్ మనకి ప్రపంచ దేశాలు ఏమనుకున్నాయంటే కరోనా వచ్చినప్పుడు మన ఇండియాలో చాలా మంది చనిపోతారు, ఒక 10 కోట్ల మంది చనిపోతారు, 5 కోట్ల మంది చనిపోతారని చెప్పారు. కానీ మన ఇండియాలో వ్యాక్సిన్ తయారు చేసి మన వాళ్ళందరికీ ఉచితంగా ఇచ్చి ప్రపంచ దేశాలకు కూడా ఉచితంగా ఇచ్చాం. మన దేశం ప్రగతి ఎంతవరకు సాగుతుందంటే మన మోడీ గారి వల్ల. ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు 3వ మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. 3వ మన దేశం ఎంత పైకి వెళ్ళిందన్నది అందరూ మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ యోగా అన్నది ప్రపంచంలో 175 దేశాలు ఆమోదించి ఇది ఒక ఇంటర్నేషనల్ యోగా డే కింద ఇవ్వటం వల్ల ప్రపంచంలో అన్ని దేశాలు రేపు 27వ తారీఖున యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఆరోగ్యాన్ని కుదుటపరుచుకుంటూ కుటుంబంలో సభ్యులందరికీ కూడా ఇంట్లో ఇదే విధంగా నేర్పి మన పిల్లలందరికీ కూడా యోగా చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయనే విషయం మనందరికీ తెలుసు. ఈ వారం నుంచి కూడా నిరంతరం యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను ఒకటే కోరుతున్నాను, మనము నిర్లక్ష్యం చేసి యోగాను దూరం పెడితే హాస్పిటల్కి దగ్గర అవుతాం. అలా కాకుండా మన యొక్క ఆరోగ్యాన్ని, మన యొక్క భవిష్యత్తుని మన చేతుల్లోనే ఉంచుకునే అవకాశం యోగా ద్వారా ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క వ్యక్తి యోగా చేసి మన యొక్క ఆరోగ్యాన్ని, మన యొక్క భద్రతని మన చేతిలోనే ఉంచుకోవాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులతో పాటు యోగా ప్రతి ఇంట్లో యోగా స్కూల్, యోగా మాస్టర్లు ఉండే విధంగా తయారు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ